అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆలుగడ్డ సాగులో మెలకువలు, శనగ పైరులో తెగుళ్లు సోకకుండా సాగు ప్రారంభం నుంచి చేపట్టాల్సిన జాగ్రత్త చర్యలు, వర్షాల అనంతరం పసుపు పైరును ఆశించే చీడపీడలు నివారణ, అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటల్లో జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రబీలో మాత్రమే సాగయ్యే అపరాల పంట శనగ. శనగను ప్రాంతాన్ని బట్టి సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు విత్తుకుంటూ ఉంటారు. శనగ పంట చలికాలంలో కురిసే మంచును ఉపయోగించుకొని నల్లరేగడి నేలల్లో వర్షాధారంగా పెరుగుతుంది. శనగను ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ప్రకాశం, కర్నూలు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లోనూ, తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రబీలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. శనగకు ఎండు తెగులు ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ తెగులుకు నివారణ కన్నా నిరోధమే మిన్న. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు పంట విత్తకు ముందు నుంచి నేల ద్వారా, విత్తనం ద్వారా సంక్రమించే ఇలాంటి తెగుళ్లను కట్టడి చేయడానికి ట్రైకోడెర్మా విరిడిని వాడటం, విత్తన శుద్ధి వంటి శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను ఆచరించడం ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, అఖిల భారత శనగ సమన్వయ పథకం తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ చైతన్య. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రబీలో సాగు చేసే ప్రధాన పంటల్లో శనగ ప్రాధాన్యమైనది. నల్లరేగడి భూముల్లో శనగ రెయిన్ఫెడ్ కింద ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుత వర్షాల కారణంగా శనగలో విత్తుకోబోయే ముందు తీసుకోవాల్సిన ప్రధాన యాజమాన్య పద్ధతులు ఏంటి అంటే, ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో ఎక్కువ శాతం మొదలుకుళ్ళు అనే తెగులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ తెగులుని నివారించుకోవడానికి కార్బాక్సిన్ 37.5% ప్లస్ థైరం 37.5% డిఎస్ అనే రూపంలో దొరుకుతుంది. ఈ మందును 1.5 గ్రాములు కేజీ విత్తనానికి చొప్పున కలుపుకొని, లేదా 1.5 గ్రాముల టెబుకొనజోల్ అనే మందును, లేదా 3 గ్రాముల కార్బెండజమ్ అనే మందును కిలో విత్తనానికి 1.5 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ తొలి దశల్లో వచ్చే మొదలుకుళ్ళు తెగుల్ని రైతాంగం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా చాలామంది రైతు సోదరులకి ఈ ట్రైకోడెర్మా విరిడి అనే జీవ నియంత్రక మందు గురించి విని ఉంటారు. ఈ మందును కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి అనుకుంటే ప్రధానంగా కెమికల్కి సంబంధించిన ఫంగిసైడ్తో చేసుకున్న తర్వాత ఈ జీవ నియంత్రణ మందు అయిన ట్రైకోడెర్మా విరిడిని ఉపయోగించాల్సినదిగా సూచన. ఈ ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి అంటే కేజీ విత్తనానికి 8 నుంచి 10 గ్రాముల చొప్పున ఈ జీవ నియంత్రణ మందుని కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ మొదలుకుళ్ళు తెగుళ్ళు
సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఎండు తెగులు, మనం దీన్ని ఫిజేరియం విల్ట్ అంటాము. ఈ ఎండు తెగులు కూడా మనకి వెజిటేటివ్ స్టేజ్ మొత్తము, అంటే ఫ్లవరింగ్ స్టేజ్, వెజిటేటివ్ స్టేజ్లో కూడా ఈ తెగులు ప్రధానంగా ఆశిస్తుంది. ఈ తెగులు ఫిజేరియం ఆక్సిస్పోరం ఫార్మర్ స్పీసీస్ సైసరీ అనే పాథోజన్ వల్ల వస్తుంది. ఈ తెగులు మనము కంటిన్యూస్గా ఎప్పుడైతే రైతులు కంటిన్యూస్గా మోనోక్రాపింగ్ చేస్తారో, అంటే శనగ పంట తర్వాత శనగ పంట మార్పిడి లేకుండా చేస్తారో, ఈ వ్యాధి అనేది ఎక్కువగా ఆశిస్తుంది. రైతులకి మేమిచ్చే సూచన ఏంటంటే ఒక 80 నుంచి 100 కేజీల పశువుల పేడకి 2 కేజీల ట్రైకోడర్మా విరిడి, 15 కేజీల వేప చెక్క కలుపుకొని మనం 10 నుంచి 15 రోజుల పాటు నీడలో గోనెపట్టల్ని కప్పుకొని మనకి 2 రోజులకు ఒకసారి నీళ్లు చల్లుతూ ఒకసారి కలయదిప్పుకున్నట్లయితే ఈ ట్రైకోడర్మా విరిడి అనేది ఒక శిలీంధ్రం. ఈ శిలీంధ్రాన్ని మనం FIMలో మల్టిప్లై చేస్తున్నాం. అలా పేడలో వృద్ధి చేసిన ట్రైకోడర్మా విరిడిని మనం పొలంలో ఎరువులాగా మనం పొలంలో అక్కడక్కడ వేసుకొని కలయి దున్నుకుంటే ఖచ్చితంగా ఈ నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను మనం నివారించుకోవచ్చు. ఇంకో విషయానికి వస్తే రైతులు విత్తుకోవడం కంటే ముందు ప్రధానంగా చేసుకోవాల్సింది రకాల ఎంపిక. ఇది చాలా ప్రధానమైనది. ఏ రకాలు ఎండు తెగులను తట్టుకుంటాయి, అలాంటి రకాలను ఉపయోగించుకోవాలి. మన నంద్యాల పరిశోధనా స్థానంలో వచ్చేసి నంద్యాల గ్రామ్ 452 అనే రకం, నంద్యాల గ్రామ్ 776 అనే రకం, నంద్యాల గ్రామ్ 857 రకాలు, ఈ 3 రకాలు దేశీ రకాలు. ఈ రకాలు మనకి ఎండు తెగులను తట్టుకుంటాయి. అంటే మా పరిశోధనలో కూడా ఇవి 10% కంటే ఎక్కువ విల్ట్ ఇన్సిడెన్స్ అనేది నోటీస్ చేశాము. ఇలా రోగాలను తట్టుకునే, వ్యాధులను తట్టుకునే రకాల ఎంపిక చేసుకున్నప్పుడు తర్వాత యాజమాన్యానికి పెట్టే పెట్టుబడి మనకి చాలా వరకు తగ్గుతుంది. టోటల్గా నికర ఆదాయం మనం పెంచిన వాళ్ళం అవుతాం. మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు, కూరగాయ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. హల్దీవాగు, మంజీరా పరివాహక ప్రాంతాలు, చెరువులు పొంగడం వల్ల పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో ఇసుక మేటలు తీయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, అధిక వర్షాల వల్ల పాక్షికంగా దెబ్బతిన్న పంటలు కోలుకునేందుకు ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్య, సస్యరక్షణ పద్ధతులను తెలియచేస్తున్నారు మెదక్ జిల్లా వ్యవసాయాధికారి కె దేవ్ కుమార్. మెదక్ జిల్లా వరి సాగు ఎక్కువ, అట్లాగే మొక్కజొన్న, పత్తి, దాంతోపాటు మినుము, పెసర, అలాగే కూరగాయలు కూడా సాగు చేశారు. వర్షాలు ఎక్కువగా నమోదైన దీనివల్ల మనకి మెదక్ జిల్లాలో ముఖ్యంగా 2 రకాలుగా డ్యామేజ్ అయింది. ఒకటి ఇసుక మెట్టలు పెట్టడం జరిగింది, అట్లాగే ఎక్కువ వర్షాలు చెరువులు పొంగటం వల్ల నీటిలో మునిగి కూడా ఉందన్నమాట. సో ముఖ్యంగా మనకి వరి ఎక్కువ డ్యామేజ్ అయింది, దాని తర్వాత పత్తి, తర్వాత మొక్కజొన్న, అలాగే కొంత కూరగాయలు, చెరుకు కూడా డ్యామేజ్ అయింది. ఇసుక మెట్టలు అయితే 13 మండలాల్లో డ్యామేజ్ జరిగింది, అలాగే క్రాప్ డ్యామేజ్ మాత్రం 18 మండలాల్లో జరిగింది. అయితే ఈ ఇసుక మెట్టలు పెట్టడం వల్ల పంట సంపూర్ణంగా నష్టం జరుగుతుంది. కాబట్టి అయితే గవర్నమెంట్ ఆలోచించి డిఆర్డిఏ సహాయంతో ల్యాండ్ లెవెలింగ్ కింద ఎస్టిమేట్స్ జనరేట్ చేసి కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకుని ఆ ఇసుక మెట్టలన్నీ తీసేయటం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ పంట వర్షాలు ఎక్కువ జరగటం వల్ల పంట నీటిలో మునిగి ఉండిందనమాట. కొంత పంట తేలుతుంది, ముఖ్యంగా వరి కూడా నీటిలో పూర్తిగా మునిగిందనమాట. అది 2-3 రోజులు మునిగినట్టయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఇంకా ఎక్కువ రోజులు మునిగినట్టయితే అది తేలిన తర్వాత మనం 2 to 5% యూరియా స్ప్రే చేసుకోవాలి. ఒక్కొక్కసారి రోగాలు కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంది. దానికి ముఖ్యంగా మనకి కాండం తొలిచే పురుగు, అట్లాగే లీఫ్ ఫోల్డర్ అంటారు, ఆకుమడత పురుగు కూడా ఉంటుంది. కాండం తొలిచే పురుగు పిలకలు పెట్టే దశలో అయితే మనం కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేసుకోవచ్చు, లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఆకుమడత పురుగు కూడా క్లోరిఫైరిఫాస్ 2.5 ml కానీ, అలాగే క్వినాల్ఫాస్ 2.5 ml per లీటర్ మనం స్ప్రే చేసుకున్నట్టయితే దాన్ని నివారించుకోవచ్చు. జనరల్గా రసాయనిక పురుగు మందులు స్ప్రే చేయటం కంటే కూడా ఎక్కువగా ఆకుమడత పురుగు ఏదైతే ఉంటుందో, ఒక తాడు ఒక గట్టు నుంచి ఇంకొక గట్టు వరకు
పైనే దారి పొంటు తీసుకెళ్తే ఆకుమడత పురుగులు ఉంటాయి, అవి కింద రాలి పడిపోతాయి. అట్లాగే కాండం తొలిచే పురుగుకి ఫెరమోన్ ట్రాప్స్ అంటారు, లింగాకర్షక బుట్టలు కూడా మనము దాన్ని నివారించుకోవచ్చు. ఆ పురుగు ఏ స్థాయిలో ఉంది తెలుసుకోవడానికి ఈ లింగాకర్షక బుట్టలో ఒక 4 నుంచి 5 ఒక ఎకరానికి మనం పెట్టుకున్నట్టయితే మగ పురుగులన్నీ బుట్టలో పడిపోతాయి. నాశనం చేసినట్టయితే అది సంతతి పెరగదు. సో దాని ద్వారా కూడా మనము కాండం తొలిచే పురుగుని నివారించుకోవచ్చు. అయితే మనకు పత్తికి సంబంధించింది కూడా ఇట్లాగే నీట మునిగిన పొలాలు ఏవైనా ఉంటే ఒకటేంటంటే 2 to 5% యూరియా మనం పిచికారీ చేసుకున్నట్టయితే పంట నార్మల్కి వస్తుంది. అట్లాగే కొన్ని రోగాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మనకి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 మిల్లీగ్రాముల లీటర్ నీటిలో పంట మొదల్లో మనం వేసుకున్నట్టయితే రోగాలు కూడా నివారించుకోవచ్చు. ఇది మనకి వర్షాలు ఎక్కువగా పడినందువల్ల చర్యలు మనం తీసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే దుంప కూరగాయ ఆలుగడ్డ. పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి ఈ దుంపలో. ఆలుగడ్డ సాగు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో రబీ పంటగా చల్లని ప్రదేశాల్లో ఈ ఆలుగడ్డను సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్, సంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలు ఆలుగడ్డ సాగుకు అనుకూలం. అక్టోబర్ మాసంలో ఈ దుంప విత్తుకొని సాగు చేయాలి. విత్తడం ఆలస్యమైతే దుంప దిగుబడి రాదు. ఆలుగడ్డ నుంచి మంచి యాజమాన్యంతో ఎకరాకు 30 టన్నుల వరకు అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంది. ఆలుగడ్డ సాగుకు అనువైన రకాలు, సాగులో మెలకువలను ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆలుగడ్డ సాగుకు చల్లని వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సారవంతమైన ఇసుక నేలలు, తేలికపాటి నేలలు ఈ పంట సాగుకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. బరువైన నేలలు సాగుకు పనికిరావు. విత్తే ముందు నేలను ఒకసారి లోతు దుక్కి చెయ్యాలి. ఆనక 2-3 సార్లు గొర్రుతో దుక్కిచేసి పంట నాటుకోడానికి సిద్ధం చెయ్యాలి. మన ప్రాంతంలో సాగుకు కుఫ్రీ జ్యోతి, కుఫ్రీ చంద్రముఖి, కుఫ్రీ బాద్షా, కుఫ్రీ సూర్య, కుఫ్రీ పుఖ్రాజ్, కుఫ్రీ చిప్సోనా 3, కుఫ్రీ సింధూర్ అనుకూలంగా ఉంటాయి. 90 నుంచి 110 రోజుల పంటకాలం కలిగిన ఈ రకాలు ఎకరాకు 9 నుంచి 12 టన్నుల దిగుబడినిస్తాయి. కుఫ్రీ పుఖ్రాజ్ ఎకరాకు 20 నుంచి 40 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. ఆలుగడ్డ సాగుకు ఎకరాకు 600 నుంచి 800 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తనాలుగా పెద్ద దుంపలు తీసుకున్నట్లయితే ఒక్కో ముక్కకు 2 నుంచి 3 కన్నులు ఉండేలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. నాటే ముందు ఈ దుంపలను కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో 2 నుంచి 5 నిమిషాలు ముంచి నాటుకోవాలి. లేదా 25 నుంచి 50 గ్రాముల మిథైల్ ఇథాక్సీ మెర్క్యూరిక్ క్లోరైడ్ను 10 లీటర్ల నీటికి కలిపిన ద్రావణంలో 2 నుంచి 5 నిమిషాల పాటు దుంపలను నానబెట్టి విత్తుకోవాలి. దుంపల్లో మొలక శాతం పెంచడానికి 1 ppm జిబ్బరెలిక్ ఆమ్ల ద్రావణంలో గంటసేపు ఉంచి తర్వాత ఆరబెట్టి 10 రోజులు ఉంచాలి. ఆలుగడ్డను బోదెలు, కాలువల పద్ధతిలో నాటుకోవాలి. వరుసల మధ్య 50 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా బోదెలకు ఒక పక్కగా కళ్ళు పైవైపుకు వచ్చేలా నాటుకోవాలి. ఆలుగడ్డకు పోషకాలను సిఫార్సు మేరకే వేయాల్సి ఉంటుంది. ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 నుంచి 12 టన్నుల పశువుల ఎరువు వెయ్యాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 40 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువుల్ని వెయ్యాలి. విత్తిన 30 రోజులకి 40 కిలోల యూరియా, 50 రోజులకి 20 కిలోల యూరియా, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను పైపాటుగా వెయ్యాలి. కలుపు నివారణకు విత్తిన 2 నుంచి 3 రోజుల్లోపు ఎకరాకు 300 గ్రాముల మెట్రిబుజిన్ను పిచికారీ చెయ్యాలి. విత్తిన 30 రోజుల తర్వాత 3 నుంచి 4 సార్లు మట్టిని మొక్కల మొదళ్లకు ఎగదొయ్యాలి. లేకపోతే అభివృద్ధి చెందుతున్న దుంపలపై సూర్యరశ్మిపడి
దుంప ఆకుపచ్చ రంగుకు మారుతుంది. తద్వారా దుంప నాణ్యత కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి మట్టి ఎగదోత తప్పనిసరి. ఆలుగడ్డ సాగు చేసే నేల, వాతావరణ పరిస్థితుల్ని బట్టి నీటి తడులివ్వాల్సి ఉంటుంది. చల్కా నేలల్లో మొలకెత్తటానికి ముందు 7 నుంచి 8 రోజుల వ్యవధితోనూ, దుంప ఏర్పడేటప్పుడు 4 నుంచి 5 రోజుల వ్యవధితోనూ నీటి తడిని అందివ్వాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో అభ్యుదయ రైతులు ఆలుగడ్డను ఎత్తు మళ్లమీద డ్రిప్ విధానంలో పండించి అధిక దిగుబడుల్ని సొంతం చేసుకుంటున్నారు. ఆలుగడ్డను ఏకపంటగానూ, చెరకు వంటి వార్షిక పంటలతో అంతర పంటగా కూడా సాగు చేసుకునే వీలుంది. ఆలుగడ్డకు ఆకుమాడు తెగులు ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ తెగులు ఆశించినప్పుడు ఆకులు, కొమ్మలపై నల్లని మచ్చలు కనిపిస్తాయి. తెగులు తీవ్ర దశలో ఆశిస్తే మొక్కలెండిపోయి నేలపై వాలిపోతాయి. ఈ తెగులు నివారణకు జినబ్ 2 గ్రాములు లేదా క్లోరోథాలోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పంట విత్తిన 30 రోజుల తర్వాత నుంచి ప్రతి 8 రోజులకొకసారి పిచికారీ చెయ్యాలి. ఇలా పంటకాలంలో అవసరాన్ని బట్టి 5 నుంచి 6 దఫాలు పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఆలుగడ్డను అప్పుడప్పుడు ఆకు తినే పురుగులు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. వీటి నివారణకు ప్రొఫినోఫాజ్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ఆలుగడ్డ సాగులో పక్వత దశ గుర్తించటం అత్యంత కీలకం. నాటిన 90 నుంచి 100 రోజులకు దుంపలు తీతకు సిద్ధమవుతాయి. నేల పైభాగంలో మొక్కలు వాలిపోయి ఆకులు పసుపు వర్ణం నుండి గోధుమ వర్ణానికి మారి పడిపోతాయి. దుంపలకు తగలకుండా జాగ్రత్తగా గడ్డపారతో తవ్వికాని, డిగ్గర్తో కాని దుంపలను తీసి నీడలో ఆరబెట్టాలి. ఇన్ని రకాల యాజమాన్య పద్ధతులు చేపడితే ఎకరాకు సుమారు 10 నుంచి 14 టన్నుల దుంప దిగుబడిని పొందే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పసుపు సాగుకు పెట్టింది పేరు. ఇక్కడ సాగు చేసిన పసుపు ప్రస్తుతం పెరుగుదల దశ నుంచి దుంప ఊరే దశ వరకు ఉంది. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు పొలంలో నీరు చేరి పైరు ఎదుగుదలను దెబ్బతీస్తోంది. దీనికి తోడు ఇప్పుడు వచ్చే ఆకుమచ్చ, దుంపకుళ్ళు, దుంపపుచ్చు తెగుళ్లను అరికట్టగలిగితే పంట పూర్తిగా కోలుకుంటుంది. వర్షాల అనంతరం పసుపులో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి సూచనలు అందిస్తున్నారు ఆర్మూరు ఉద్యానవనాధికారి సంధ్యారాణి. ఈరోజు మనము గత నెల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల పసుపు తోటలను సందర్శించడం జరిగింది. మనకి ఎక్కడైతే నీళ్లు ఆగాయో అక్కడ అలాంటి చోట్ల దుంపకుళ్ళు, మర్రాకు తెగులు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ముందస్తు చర్యగా యాక్చువల్లీ రైతులు ఏం చేయాలనంటే విత్తుకునే ముందే విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యం. నాటే ముందు 3 గ్రాములు రిడోమిల్ లీటర్ నీళ్ళలో వేసుకొని 45 నిమిషాలు ముంచి ఆ తర్వాత విత్తుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఇంకో పద్ధతి ఏంటంటే చాలా మంది రైతులు మేము ఫీల్డ్స్లలో చూసాము, బెడ్ సిస్టమ్ పాటించట్లేదు. కాబట్టి దయచేసి రైతులందరూ ఎవరైతే డ్రిప్ బిందు సేద్య పరికరాలు వాడుతున్నారో వాళ్ళందరికీ మా నుండి విజ్ఞప్తి ఏంటంటే బెడ్ సిస్టమ్ ద్వారా మీరు కల్టివేషన్ చేసుకున్నట్లయితే మీకు అధిక దిగుబడితో పాటు ఇలాంటి దుంపకుళ్ళు, మన దుంప ఈగ ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంతవరకు అరికట్టవచ్చు. ఈ భారీ వర్షాల నుండి మనము తోటలను కాపాడుకోవాలంటే మొదట ఆగి ఉన్న నీళ్ళని, మురుగు నీళ్ళని ఫస్ట్ తోడేసుకోవాలి. నీళ్ళు అన్నిటినీ కూడా తీసేసుకొని తోట అంతాన్ని కూడా డ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే మనం 5 కిలోల వేపపిండి ఎకరానికి చల్లుకోవాలి. దీనివలన మనం దుంప ఈగని కొంతవరకు నివారించవచ్చు. కార్బోఫిరాన్ 3G గుళికలు ఒక ఎకరానికి 10 కిలోలు చల్లుకోవాలి. ఒకవేళ లక్షణాలు విపరీతం అయితే మాత్రం మలాథియాన్ కానీ, డైమిథోయేట్ కానీ, ప్రొఫినోఫాస్ కానీ ఇలాంటివి చల్లుకోవచ్చు. కొన్ని చోట్లలో మనము తాటాకు తెగులు మరియు ఆకుమాడు తెగులు కూడా అబ్జర్వ్ చేసాము. ప్రొపికోనజోల్ కానీ, కార్బండజిన్ కానీ, మ్యాంకోసేప్ కానీ, టెబుకోనజోల్ కానీ, థయోఫినేట్ మిథైల్ కానీ ఇవన్నీ స్ప్రే చేసుకోవచ్చు. దీనివల్ల కూడా కొంత నివారణ జరుగుతుంది. పసుపు రైతులకి విజ్ఞప్తి ఏంటంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ కంటిన్యూస్గా పసుపు పంట వేసుకోరాదండి. పంట మార్పిడి అనేది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ మీరు 1 సంవత్సరం పసుపు వేసారంటే నెక్స్ట్ 2 ఇయర్స్ గ్యాప్ ఇవ్వాలి. ఆ ప్లేస్లో వేరే పంటలు వేసుకొని ఆ తర్వాత 2 ఇయర్స్ అట్లీస్ట్ లేదా 1 ఇయర్ అన్న గ్యాప్ పెట్టుకున్న తర్వాతే పసుపు తోటకు వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వానాకాలం పత్తి సాగు మహబూబ్నగర్ జిల్లా రైతులకు నష్టాలనే మిగిల్చింది. సాగు ఆరంభంలో వర్షాలు పంటకు సహకరించినా ఆనక అధికమై పంటకు చేటు చేశాయి. విడవకుండా కురుస్తున్న వర్షాలతో చేలల్లో నీరు చేరింది. మొక్కలన్నీ గిడసబారిపోయాయని, పూత పిందే రాలిపోతుందని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు వచ్చిన కొద్దిపాటి కాయలు సైతం అధిక వర్షాలకు మురిగిపోతున్నాయని, మొక్కలపైనే కాయలు విచ్చుకుపోయి పత్తి పనికిరాకుండా పోతోందంటూ జిల్లాలోని మిడ్జిల్ మండలంలోని పలు గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల రోజులు వానల వాడకంతో పత్తి చేలన్నీ ఖరాబ్ అయినాయి. ఎకరాకు 70-80 వేల దాకా పెట్టుబడి పెట్టినాము. ఆ పెట్టుబడి కూడా వెళ్ళేటట్టు లేదు. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. పత్తి కాయలు మొత్తం మురిగిపోతున్నాయి. నీళ్లు పడి మొత్తం ఖరాబ్ అయినాయి సార్. మేము 5 ఎకరాల పత్తి వేసినాము. మొత్తం మా తాన 400-500 ఎకరాల వరకు వేసింది సార్. మొత్తం పాడైంది. అంతా ఇంట్లో ఉంది. మొత్తం పాడైనాయి. పత్తి చేలు అయితే లాసు. ఈ తాప పత్తి చేలు అన్నీ లాస్ అయినాయి. మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాలని మరి కోరుతున్నాం. అధికారులు వచ్చి రాసుకపోయారు కానీ మరి ఇంకేమి ఇస్తారా అనేది మనకు ఇంకా తెలియలే. నేను పత్తి వ్యవసాయం పొలం కౌలు 6 ఎకరాల కౌలు తీసుకొని ఎకరాకు 30,000 చొప్పున కౌలు తీసుకొని కౌలు వేసుకొని అకాల వర్షాలకు పంటలన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఈసారి పెట్టుబడి కూడా వెళ్ళే కాలం లేదు. వెంటనే గవర్నమెంట్ స్పందించి నష్టపరిహారాన్ని చెల్లిస్తారని కోరుకుంటున్నాను. పత్తి మొలకప్పటి నుంచి వర్షాలే పడుతున్నాయి. కనీసం 3 నెలలు అవుతుంది వర్షాలు పడబట్టి బంద్ అయితే లేవు. నేను 6 ఎకరాల కౌలు తీసుకున్నా. ఎకరాకు 30,000 చొప్పున. సొంత పొలం 3 ఎకరాలు ఉంటుంది. ఇక 9 ఎకరాలు పత్తి చేనేసిన, 8 ఎకరాలు వరి వేసిన. వరి సుమారుగా బాగానే ఉంది కానీ ఈ పత్తి అనేది ఏం లేదు వర్షాల వలన. ఒక 3 ఎకరాలు నేను కౌలుకు తీసుకున్నా. అట్లా పూతలు లేవు, కాయతలు లేవు, ఏం లేవు, గూడలు లేవు. మొత్తం ఈ సైజు ఉన్నాయి. ఈ పెట్టుబడి మొత్తం కలిసి ఈసారి మీదనే పడ్డది. ఇక ఈ కౌలు గిట్లా వెళ్ళేది ఇట్లా కష్టమే ఉంది. ఇంకా పురుగు మందులు కొట్టినాం, పెట్టుబడి పెట్టినాం, అంతా చేసినాం. అంతా లాస్ ఉంది ఈసారి వ్యవసాయం అంతే. వర్షాలు విపరీతంగా పడ్డందుకు ఇక ఇప్పుడు ఈ చెట్లు చిన్నగా అయిపోయినాయి. ఇంకా అసలు చెట్టుకు 5-6 కాయలు ఇట్లా లేనే లేవు. చెట్లు మొత్తం నీరు పట్టినా ఎర్రగా అయిపోయినాయి. గూడలు పట్టిన గూడలన్నీ రాలిపోయినాయి. కాయలన్నీ రాలిపోయినాయి. ఇంకా అన్నీ చిన్నగా చెట్లు అయిపోయినాయి. ఇప్పుడు ఎకరం తీసే ఇట్లా 1 క్వింటాలు 2 క్వింటాలు ఇట్లా వచ్చేటట్టు ఇట్లా లేనే లేదు. సాగుదారులంతా దాదాపు కౌలుదారులే కావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు దాదాపు 30,000 పెట్టి కౌలు చెల్లించామని, కౌలు కూడా వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.